పూరి శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? తెలీదా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది వన్ ఆఫ్ ద హిడెన్ టెంపుల్ ఇన్ తెలంగాణ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ పూరిలో ఉండే ఆలయం కన్స్ట్రక్షన్ ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా నిర్మించారండి. అయితే ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? కొల్లారంలో ఉంది ఈ జగన్నాథ స్వామి ఆలయం. ఒడిశాలో ఉన్న పూరి నగరంలో ఆలయం శైలిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం రథయాత్ర అనేది జరుగుతుంది. ఆ రథయాత్ర టైంలో చాలా మంది భక్తులు ఇక్కడ రథయాత్ర ఘట్టంలో పాల్గొంటారంట. ప్రతి వీకెండ్ కూడా ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం అయితే అసలు చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ కలిసి పూజలు అందుకుంటున్నారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5:30 to 1 అండ్ ఈవినింగ్ 4:30 to 9. సో అయితే ఈ టెంపుల్లో మనకి విఘ్నేశ్వరుడు, హరహర మహాదేవుడు, పార్వతీమాత, లక్ష్మీ అమ్మవారు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో అయితే ఈ టెంపుల్ కోసం తెలుసుకున్నాం. మరి అసలు పూరి జగన్నాథ్ ఎందుకు అంత పవిత్రమైనది అండ్ అసలు ఆ టెంపుల్ కోసం తెలుసుకుందామా? అసలు ఆ కథ ఏంటి, ఆ జగన్నాథుడి కథ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేర్కొన్న నగరం ఒకటి పూరి జగన్నాథ క్షేత్రం. అయితే ఇది చార్ధామ్ యాత్రలో కూడా ఒక ప్లేస్గా లిస్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న జగన్నాథుడి కథ అంట చాలా విచిత్రమైనది అండ్ దివ్యమైనది కూడా అంట. అయితే ఆ కథని ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇంద్రాద్యుమ్న అనే మహారాజు ఉండేవాడంట. ఆయన విష్ణుమూర్తికి అపారమైన భక్తుడు. ఒకరోజు ఆయనకి నీలమాధవ అనే విష్ణువు రూపం అడవిలో ఉందని తెలిసిందంట. అయితే విష్ణువు భక్తుడు అన్న తర్వాత కుతూహలం ఉంటుంది కదా దానికోసం తెలుసుకోవాలని. అయితే వెంటనే ఆయన ఆ దేవుణ్ణి కనుక్కోమని ఆయన మంత్రి విద్యాపతిని పంపించారంట. విద్యాపతి చాలా కష్టాలు పడి అడవంతా తిరిగి ఎట్టకేలకు ఆ దేవుణ్ణి దర్శనం పొందారు. అయితే రాజు ఇంద్రాద్యుమ్నుడు ఆ దేవుని కోసం ఒక గొప్ప ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడంట. అదే సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధుని రూపంలో వచ్చి, నేను దేవుని విగ్రహాలు తయారు చేస్తా, కానీ ఎవరూ తలుపు తీయకూడదు అని చెప్పారంట. దానికి రాజు అంగీకరించాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఆతృత ఆపుకోలేక తలుపు తెరిచాడంట. తలుపు తెరిచిన వెంటనే ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడంట. విగ్రహాలు మాత్రం పూర్తిగా తయారీ కాలేదు.